కైలాస పర్వతంపై లోతైన ధ్యానంలో పరమశివుడు. ఆయన వైపు నెమ్మదిగా నడుస్తూ వస్తుంది పార్వతీదేవి. సరదాగా తన సున్నితమైన చేతులతో శివుడి కన్నులను కప్పేస్తుంది. అంతే, ఒక్క క్షణంలోనే సృష్టి అంతా చీకటిలో మునిగిపోయింది. శివుడి మూడో కన్ను నుండి వెలువడిన వేడి తరంగాల్లో పార్వతి చేతిలో నుంచి ఒక చెమట బిందువు జారి నేలను తాకింది. ఆ బిందువు ఒక చిన్న అందశిశువుగా మారింది. దేవతలు అతనికి పేరు పెట్టారు, అంధకుడు, చీకటిలో పుట్టినవాడు. అదే సమయంలో రాక్షసరాజు హిరణ్యాక్షుడు తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తపస్సుతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఆ అంధకుడిని అతనికి కుమారుడిగా ఇస్తాడు. బాలుడు బలవంతుడవుతాడు, శక్తిమంతుడవుతాడు. పార్ట్ 2 కోసం స్టే ట్యూన్డ్ అవ్వండి. మన పౌరాణిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి.